ఎమ్మెల్సీ కోట అభ్యర్థులను రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రకటించారు. మన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన ప్రొఫెసర్ కోదండరాం సార్ మరియు అలీఖాన్కి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమించినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రైతుల పక్షాన కృతజ్ఞత తెలుపుతూ, ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్కి మరియు మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేలు త్యాగాలు చేసిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి కీలక పదవులలో ఉంచుతాన మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారం నడుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదనేదే ఈ కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనమే మనం ఎమ్మెల్సీలుగా మన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం మరియు అలీఖాన్ని నియమించినందుకు. ముఖ్యంగా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ప్రజల కోసం పోరాటాలు చేసిన, కలిసి మేము రైతు ఐక్యవేదిక మరియు ప్రొఫెసర్ సార్ జేఏసీ తరఫున ఎన్నో ఉద్యమాలు చేసినాం. సారు అత్యంత మాకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సారు ఎన్నోసార్లు ప్రోత్సహించి, మనం రైతుల కోసం మీరు ఇంకా ఉద్యమాలు చేయాలని ప్రోత్సహించిన కోదండరాం సార్కి ఎమ్మెల్సీ ఇవ్వడం రైతుల పక్షాన మేము కృతజ్ఞత తెలుపుతాము. ఎమ్మెల్సీ కోదండరాం సార్ ఉమ్మడి జిల్లా వాసి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ 5, 1955న మానకొండూరు మండలం ఊటూరులో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించి ఓయూలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. కోదండరాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కిరీటం ప్రొఫెసర్ కోదండరాం సార్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.